వినలేదా? కోట్ల సీసాలు ఇచ్చి ఏదో మభ్యపెట్టి హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఓట్లకు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు రాగా చూస్తే ఈ గ్రామంలో అక్కడ తంగలపల్లి మొదటిని చూస్తే అక్కడ చెరువు ఉంది, చెరువు పక్కన రోడ్డు ఉంది. కనీసం ఏంటంటే అది మనం అడవికి పోతున్నామా ఒక ఊరికి పోతున్నామా అనే తెలియని పరిస్థితిలో ఇక్కడ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనిపైన మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మీకు ఖచ్చితంగా మేము రోడ్ వేస్తాం, మీకున్న సమస్యలు మీకున్న సమస్యలు అన్నీ మేము అండగా ఉంటామని చెప్పి ఒక్క గొప్ప మాటలు చెప్పుకొని ఇక్కడున్న ప్రజలకు మాత్రము ఏం లేదు, ఓట్లు అయిపోయింది ఏదో అంటే మీ గ్రామంలో ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కదా అయితే రేపైతే మాపైతే అనుకుంటూ ఏదో నామాత్రంగా మట్టి పోసి బిల్లులు లేపుకొని ఇక్కడ ఉన్న నాయకులు మాత్రమే ఇక్కడ ఏంటంటే డబ్బులు జేబులు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఇక్కడ ప్రజలు ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ కానీ ఇక్కడ ఉన్న రోడ్ సమస్య కానీ ఇది ఒక రోడ్ లెక్క లేదు. ఇది ఒక అడవి ప్రాంతం పోతే చిన్న దారి ఉంటుంది కదా ఆ విధంగా ఉంది. ఇక్కడ పరిస్థితులను ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని గ్రామంలో ఉన్న ప్రజలకు న్యాయబద్ధంగా ఈ రోడ్డు నిర్మించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడికి కూడా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాము. కానీ ఇక్కడ సమస్యల గురించి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చిన్న విలేజ్ రోడ్డు పక్కన ఉన్న ఇప్పుడు ఈ గ్రామంలో చూసుకుంటే అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం పక్క పని చూసుకుంటే మురికి కాలువ లేక నీళ్లు ఎటు ఈ రోడ్ల మీద పోతున్నాయి. దీనివల్ల ఈ వర్షాకాలం సమయంలో ఎన్ని ఇబ్బందులు గురవుతాయి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ జ్వరాలు ఇంకా పరిస్థితులు దైనస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రస్తుతం ఓట్లు అడిగిన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ సమస్య మీద దీని గురించి మాకు పరిష్కారం చేసి ఈ రోడ్డు నిర్మాణం చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి కూడా మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. తంగలపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు దీనికి తార్ రోడ్ ఇష్యూ అయింది. కానీ అది మనకు రాకుండా నామమాత్రమే అయిపోయింది. పేపర్ ప్రకారంగా మనకి ఇక్కడ తార్ రోడ్ ఉంది, కానీ మనకు అధికారపూర్వకంగా వాళ్ళు ఏం చేసిన విషయం మనకి ఇప్పటివరకు తెలియదు. కానీ ఈ మట్టి రోడ్డు వ్యవస్థ అనేది పోవడం కోసం ఇప్పటికీ చాలామంది నాయకులకు అప్లికేషన్ ఇచ్చాను. గత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి కూడా అప్లికేషన్ ఇచ్చాము, కానీ దీని మీద ఎటువంటి స్పందించలేదు. తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే వినోద్ గారికి మా విన్నపం ఏమనగా, మాకు గత కొన్ని రోజులుగా వర్షాలు ఇబ్బంది పడడం వల్ల వర్షాలు పడుతుండడంతో రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారినాయి. అనారోగ్య పరిస్థితులు, రోడ్ల మీద వాటర్ నిల్చుండడం, రాకపోకలు, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. చిన్నపిల్లలను స్కూల్కి తీసుకెళ్లే దారిలో వెళ్తుంటే బైకులు స్కిడ్ అయ్యి మాకు ముఖ్యంగా మా ఊరికి ఆనుకొని నగరంకి కోనూరు గ్రామ పంచాయతీ మేజర్ అయిన దానికి ప్లస్ చిన్న గ్రామమైన తంగలపల్లికి మధ్యలో చెరువు కట్ట అడ్డం ఉన్నది. దాని మీద రవాణా వ్యవస్థ ఎలా ఉంది అని అంటే మనం నడుచుకుంటూ వెళ్తే కూడా పోయి చెరువులో పడిపోయే పరిస్థితి ఉన్నది. రవాణా వ్యవస్థ అటువంటిది. చిన్నపిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళడానికైనా ఏదైనా ఎమర్జెన్సీ పనుల మీద కొంచెం స్పీడ్గా వెళ్ళడానికైనా వీలైనప్పుడు మన బండ్లు స్కిడ్ అయ్యేలా పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని అధికారుల దృష్టికి ఎంతమంది తీసుకెళ్ళినా కూడా